సార్ దీని వెనుక సిఐడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఒక ఎమ్మెల్యే మీద ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి తెలంగాణ వచ్చిన తర్వాత సిఐడి ఇన్వాల్వ్ అయిపోయి కేసు విచారిస్తున్నదేమో. అసలు అయితే ఇక్కడ మీరు 2 కుటుంబాల మధ్య సమస్యని ఒక ప్రాంతం లేకపోతే ఒక పార్టీ, ప్రభుత్వం, ప్రతిపక్ష సమస్యగా మార్చిరా? డైరెక్ట్‌గా మీ అపోజిషన్‌కి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుకొచ్చిర్రు. అక్కడ ఏం జరిగిందని? మీకు ఒకటి క్లియర్‌గా చెప్తున్నా భయ్. ఒక్కసారి వాళ్ళు మాట్లాడండి. లేదు ఆయన మాట నేను వినదలుచుకోలేదు. ఆయన అవసరం లేదు. మీకు క్లియర్‌గా మీకు ఒకటి చెప్తున్నా. అసలు ఇది కుటుంబ సమస్య కాదు, తొక్క తోలు కాదు. నేను ఫైట్ చేసేది ఏంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ అనేది చేస్తే సౌకర్యాలు బాగుంటాయా బాగుండవా? ప్రైవేట్ వ్యక్తిగా మీరు నేను చేయగలిగిన దానికంటే గవర్నమెంట్ అయితే బాగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది. మోర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రెండోది మీకు ప్రైవేట్ ల్యాండ్ ఏమో కదా, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు కాబట్టి అదే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. మీకు చూపిస్తాను ఒక్కసారి ఆయన మాటలు ఆయన హీరో చేయకూడదు మీరు ప్లీజ్. ఆయన మాటలు ప్లే కూడా చేయకూడదు ప్లీజ్, నాకు వద్దు. నేను మీకు మొత్తం మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తా. మీరు చూడొచ్చు, ఇది కొండా సురేఖ గారు రాసిన లెటర్, నేను రాసిన లెటర్ కాదు. కొండా సురేఖ గారు రాసిన లెటర్. మా దళిత మహిళా సర్పంచ్ గారు ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని కొండా సురేఖ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, రాసి లెటర్ పెట్టిన తర్వాత, కొండా సురేఖ గారు వారి లెటర్ హెడ్ మీద కింద మా ఎండోమెంట్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నదో ఈ ల్యాండ్ అనేది మాకు చూసి హ్యాండ్ ఓవర్ చేయండి అని కొండా సురేఖ గారు రాసిన అఫీషియల్ లెటర్ కాపీ. ఈ లెటర్ రాసిన తర్వాత ఎండోమెంట్స్ ఏసీ కరీంనగర్ క్లియర్గా వాళ్ళు రాసిన లెటర్ ఏమని, 1294 సర్వే నంబర్లో మా ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ అనేది ఎక్కడున్నదో కొంచెం మాకు డిమార్కేట్ చేసి చూపివ్వండి అని ఇది ఎండోమెంట్ ఏసీ గారు రాసిన లెటర్. ఇది క్లియర్గా ఈ లెటర్. తర్వాత ఎంఆర్ఓ గారు చేసిన సర్వే, ఈ సర్వే రిపోర్ట్లో ఎంఆర్ఓ గారు క్లియర్గా డిమార్కేట్ చేసి ఎక్కడ ఎంత ల్యాండ్ ఉందనేది క్లియర్గా డిమార్కేట్ చేసి ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మీరు చదువుతాం. ఈ ఎంక్వైరీ చేసి ఇచ్చిన ఇది ఐ ఇన్వైట్ కైట్ అండ్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ ఇన్ దిస్ రిగార్డ్. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద మండల్ సర్వేయర్ అలాంగ్ విత్ గిరిధవర్ conducted an inspection and survey of this land situated in survey number 1294 Vinavanka village and Mandal. As per the survey report, it is found that out of 10 guntas extent entered in 43 registered of the endowments department, an extent of 5.5 guntas is occupied by Sri Sammaka Saralama temple Gaddelu, and the remaining extent of 4.5 guntas is vacant land. In the view of the above findings, based on the survey report, the position of the land stands clarified. A copy of the survey report along with the location sketch is enclosed herewith for record and reference. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చిందా, ఏమని ఇచ్చింది? ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని కాదా? ఈ ల్యాండ్ అసలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధమే లేదు. ఈ ల్యాండ్ అనేది మన 43 రిజిస్టర్లో 2009లోనే డొనేట్ చేసేసిండ్రు. ఇక్కడ చూడొచ్చు మీరు, 2009లోనే ఈడ డొనేట్ చేసేసారు ఈ 10 గుంటాస్ ఆఫ్ ల్యాండ్. అయితే ఇది డొనేట్ మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసి డొనేట్ చేసేసిండ్రు ఈ ల్యాండ్. అయితే దీంట్లో చిన్న లాజిక్ ఏమైందంటే, ఈ 43 రిజిస్టర్లో ఆడ సర్వే నెంబర్ అనేది ఎంటర్ అయ్యలేదు, కానీ ల్యాండ్ అక్కడనే ఉంది, అక్కడనే సర్వే అవుతుంది, ఆడ నుంచే జాతర అవుతుంది, మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. రెండోది, మీకు ఈ సమ్మక్క గద్దెలు కూడా మీకు మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకు చూపిస్తూ ఉన్నాను. ఈ సమ్మక్క గద్దెల ఫోటోలో ఇక్కడ వేసిన సీసీ, ఇక్కడ ఉన్న గ్రెనైట్, దాని చుట్టూన్న రేలింగ్, ఈ పక్కడున్న లైట్స్ 30 lakhs నా సొంత డబ్బులతోని నేను డొనేట్ చేసిన. విత్ మై ఓన్ మనీ ఆఫ్ 30 lakhs. ఈ 2022లో సమ్మక్క జాతర 2022లో చేసేటప్పుడు ఈ గద్దెలు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంటే, నేను పుట్టిన ఊరు ఖచ్చితంగా నేను ఈ పుట్టిన ఊరిలో అద్భుతంగా కావాలి జాతర అని ఈ గద్దెల చుట్టూ సీసీ, ఆ లైట్స్, ఇవి మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఆ సీసీ, ఆ లైట్స్ మొత్తం కూడా ఈ సమ్మక్క జాతరది అద్భుతంగా చేసి పెట్టిన. అట్లాంటి జాతరలో ఇలా మీరు ఆలోచన చేయాలి మనోజ్ గారు. ఇలా సమ్మక్క జాతరలో, సమ్మక్క సారక్క జాతర అంటే ఏం జాతర? ఒక తల్లి బిడ్డల జాతర. ఒక తల్లిని గొరగొరగొరగా గుంజుకపోతుంటే, ఓ బిడ్డ ఏడుస్తూ ఉంటే, ఆ అమ్మవారు ఈ పోలీస్ ఆఫీసర్లని చల్లగా చూస్తుందా? ఏంటిది అసలు? ఓకే, ఆయనకి కోర్టు ఆర్డర్ వచ్చింది అనుకుందాం. కోర్టు ఆర్డర్ ఏమని వచ్చింది? అది కూడా దొంగ పానీలు ఎక్కించుకుని కాబట్టి కోర్టు ఆర్డర్ వచ్చింది, లేకుంటే కోర్టు ఆర్డర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. అది అధికారులు చేసిన మిస్టేక్. నేను అనేది ఏంటిది?
ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఎండోమెంట్కి ఉండాలి అనేది నా పాయింట్. మీకు ఐడియా ఉండాలి, ఆ ల్యాండ్ అనేది కూడా వాళ్ళ ఒక్కరి ల్యాండ్ కాదు. ఇది 1960లో కాంప్రమైజ్ 1960లో కాంప్రమైజ్ పిటిషన్. ఇది వాళ్ళ కుటుంబం, మా కుటుంబం. ఈ 4 acres 16 గుంటాస్ అనేది కాంప్రమైజ్ పిటిషన్లో ఈ సర్వే నంబర్స్ అన్నీ ఉన్నాయి, అనేక సర్వే నంబర్లో ఈ సర్వే నంబర్ 1294 సర్వే నంబర్ 4 acres 16 గుంటాస్. ఈ 4 acres 16 గుంటాస్లో దీనికి ఈ కాంప్రమైజ్ పిటిషన్లో మొత్తం ఏమున్నది దీంట్లో అది కూడా చదివినిపిస్తాం. డిక్లేరింగ్ డిఫెండెంట్స్ 1 to 4 అండ్ డిఫెండెంట్స్ 5 to 10. 1 to 4 అంటే మా ఫ్యామిలీ, 5 to 10 అంటే వాళ్ళ ఫ్యామిలీ. టు బి ఎంటైటిల్డ్ టు ద అండర్ మెన్షన్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ ఈక్వల్ షేర్స్. అంటే అక్కడ ఉన్న ల్యాండ్ 4 ఎకరాల 16 గుంటలు, సగం వాళ్ళ కుటుంబాన్ని, సగం మా కుటుంబాన్ని. ఇది కోర్ట్ ఆర్డర్. కానీ మేము ఈ కోర్టుది మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే, ఇది ఆల్రెడీ ఊరికి ఇచ్చేసినాము, ఆడ ల్యాండే లేదు. ఆ ల్యాండ్లో ఆల్రెడీ మీరు ఈ ఫోటోలో చూపిస్తా, ఆడ ల్యాండ్ అనేది అసలు లేనే లేదు. ఈడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, ఈడ ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ సమ్మక్క గద్దెలు ఉంటాయి, లైట్స్ ఉంటాయి. ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. కొంచెం ఈ ఫోటోలో కనబడతలేదు, కొంచెం ఇటు పక్కన మడలే స్వామి టెంపుల్ ఉంటుంది. ఆడ ల్యాండే లేదు అసలు అవైలబిలిటీ. అయితే ఆల్రెడీ ఇచ్చేసిన ల్యాండ్ని మనం పానీలలో ఎక్కించుకోలే, అంతే. వాళ్ళు దొంగ పానీలలో ఎక్కించుకొని దొంగ తయారు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను సామాన్యంగా ఉట్టిగా మాట్లాడతలేను, మీకు అన్ని పేపర్స్తో సహా చూపించిపెట్టిన. అయినా ఈడ గొడవ, ఈడ అయ్యేది ఆ ల్యాండ్ కోసమో ఆ జాతర చేద్దామో అన్నది గొడవ కాదు. ఆ జాతర వాళ్ళు చేయమన్నా నేను చేయను, నాకు చేసే టైం కూడా లేదు. కానీ నా కాన్స్టిట్యున్సీలో 20 జాతరలు ఉన్నాయి. ఆడ ఓన్లీ నా సొంత ఊరు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలని నేను కోరిన. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలని కోరిన దాన్ని ఇది అసలు మా ఇద్దరు పంచాయతీ కాదు. వాళ్ళని సరే అల్టిమేట్లీ వాళ్ళిద్దరి కోర్టుకి ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోమని చెప్పినాం. అసలు మేము డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. దేవుణ్ణి పూజ చేసుకునే 3 రోజులు అయితే నాకు పోయే రైట్ ఉంటుంది కదా. పోలీసు వాళ్ళకి నన్ను ఆపే రైట్ ఎక్కడున్నది? వాట్ రైట్ డు దే హ్యావ్ టు స్టాప్? ఇక్కడ ఎండోన్మెంట్ కిందకి రాలేదు. ఒక్క నిమిషం. మా పేరెంట్స్ 75 years old మా పేరెంట్స్ని రోప్ పెట్టి నూకేస్తారా అండి? మంచి చేసిన వాళ్ళకి దానికంటే ఒక రోజు ముందు సార్ అసలు నేను సమ్మక్క కూడా గద్దెల మీదకి వచ్చిన రోజు కూడా నేను పోకపోతుంటే నెక్స్ట్ డే పోదాం అనుకున్నా. అసలు యాక్చువల్లీ ఒరిజినల్ ప్లాన్ వీళ్ళు సారక్క వచ్చిన రోజు మా 75 years old మా పేరెంట్స్ని రోప్ పెట్టి నూకేస్తారా అండి? రోప్ పెట్టి పోలీస్ వాళ్ళు నూకేసి మా పేరెంట్స్ని హౌస్ అరెస్ట్ చేస్తారా అండి? ఈజ్ ఇట్ రైట్? నాకు అది మా పేరెంట్స్ని అరెస్ట్ చేసినని తెలిసిన నెక్స్ట్ డే, అరెస్ట్ చేసినని తెలిసిన తర్వాతనే మళ్ళీ సమ్మక్క పోయేటప్పుడు నేను బయలుదేరింది. అప్పుడు ఇంత అన్యాయం ఉంటుందా? నాన్న 75 ఏండ్లు, మా అమ్మ 72 years. వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళని రోప్ తోటి నెట్టేసిరనే ఆగ్రహంతో అక్కడ మీరు బైఠాయించారు రోడ్డు మీద. మీతో పాటు కొంతమంది కూర్చున్నారు, మాట్లాడారు. ఆ టైంలోనే పోలీస్ అధికారిని మీరు తుర్కోడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది ఒప్పుకుంటారా? అంటే అట్లా ఏమైనా చేసిండా అట్లా గతంలో? మధు మీకు వాస్తవంగా చెప్పిన ఆ రోజు నేను అనే ఉద్దేశం ఏముండే, మీరు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం హిందూస్, మనందరం టెంపుల్కి బయలుదేరేటప్పుడు అందరూ ఎవరన్నా మనం గుడికి పోయేటప్పుడు ఆపితే అది మనకి సెంటిమెంట్ ఇష్యూ కాదా? అయితే నేను అన్నది ఏంది, మీరు ముస్లిం కాబట్టి మీకు మా హిందూ సాంప్రదాయాలు తెలియదు కావచ్చు అనే వర్డ్ నేను అన్నా. రెండోది, ఏ ముస్లిం కమ్యూనిటీ అయినా ఆ వర్డ్ వల్ల ఎవరన్నా కూడా ఆ వర్డ్ వల్ల ఇబ్బంది పడి ఉంటే దాన్ని నేను అపాలజీ చెప్పినా మళ్ళీ కూడా అపాలజీ చెప్తున్నాను. దానికేం నాకు ఇష్యూ లేదు, దానికేం అది కాదు ఇష్యూ. హుజురాబాద్లో ఇష్యూ ఇక్కడ ఏంటంటే అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేసిరు వాళ్ళు? ఎండోన్మెంట్ నిర్వహించేటువంటి జాతర కాదు, ప్రైవేట్ ల్యాండ్ లో ఉంది. యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్ అని చెప్తోంది. ప్రైవేట్ ల్యాండ్ లో ఉంది, అక్కడ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ప్రాధాన్యత ఇచ్చి మీకు ఇన్విటేషన్ వచ్చిందా రాలేదా? రాలేదు. ఇన్విటేషన్ రాలేదా? ఛాలెంజ్ కడుతున్నా మీకు. మళ్ళీ ఒకవేళ మనోజ్ గారు మీకు ఛాలెంజ్ కడుతున్నా. ఫస్ట్ థింగ్, వాళ్ళు వచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వలే, నంబర్ 1. నంబర్ 2, అసలు ఎండోమెంట్కే ఆ ల్యాండ్ సంబంధం లేకపోతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ సమ్మక్క జాతర నుంచి కాంట్రిబ్యూషన్ ఎందుకు కడుతుర్రు? వాళ్ళకి సంబంధం లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన సమ్మక్క జాతర నుంచి వచ్చిన హుండీ పైసల నుంచి సమ్మక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎందుకు కాంట్రిబ్యూషన్ కట్టిరు? మీకు పేపర్తో సహా చూపించిన నేను చెప్పుడు కాదు. ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్దా
ఎవరిదా అనేది పేపర్ తో సహా టెక్నికల్ గా దాంట్లో ఏమున్నా కూడా అయితే అయితే as per అయితే మీకు చెప్తా ఎమ్మెల్యేగా కోర్టు ఆర్డర్ మీరు ఏమైందో మీకు వెళ్ళా చెప్తా. అది కూడా చెప్తా మీకు కోర్టు ఆర్డర్. పదుల కార్లు కనబడుతున్నాయి మీ చుట్టూ కార్యకర్తలు కనబడుతున్నారు. ఎస్ మీకు నేను ఛాలెంజ్ కడుతున్నా. నిన్న సిఐడి వచ్చినప్పుడు కూడా ఒక వీడియో నేను చూసిన. నిన్న సిఐడి ఆఫీసర్ సిఐడి కేసుకి వచ్చిన సిఐడి డిఎస్పీ గారు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా మీ దాంట్లో మీకు పంపిస్తాం, మీరు ప్లే చేయండి. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుండు, సిఐ ఏం చెప్తుండంటే 50 మందితో కౌశిక్ రెడ్డి వచ్చిండు, గద్దెల మీద మాత్రం కేవలం వాళ్ళు 4 వేరే వాళ్ళందరినీ కూడా బ్యారికేడ్లు పెట్టి మేము ఆపేసినాము అని వాళ్ళు అంటారు. మొత్తం ఊరంతా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. నేను నా సతీమణి నా బిడ్డ తప్పితే, నా స్టాఫ్, నా గన్మెన్లో నా పిఏలో తప్పితే ఇంకొక మనిషి నాతో నాడికి లోపలికి వచ్చిండని వాళ్ళు ఒక్క ఫుటేజ్ రిలీజ్ చేసిన నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ సవాల్ విసురు రోడ్డుపై బయట అది హుజరాబాద్. నేను అడిగేది వీణవంక చెప్తున్నాను. అయితే అక్కడ వీళ్ళు వీణవంకకి నేను 50 మందితో వచ్చినా అని చెప్పి అబద్ధాలు చెప్తుండే ఆఫీసరు. ఇప్పుడు కన్నా సిఐడికి సంబంధించిన డిఎస్పీ గారు ఆలోచన చేయాలి, వాళ్ళు చెప్పేది ఎన్ని అబద్ధాలు అనేది. రెండోది, అసలు సమ్మక్క జాతర దగ్గర అసలు ఇష్టం ఉన్నట్టు లాఠీచార్జ్ చేయగలుగుతారా మనోజ్? భక్తుల మీద నన్ను అరెస్ట్ చేసినాక ఒక 15 నుంచి 20 నిమిషాలు బీవత్సం సృష్టించారు ఇదే పోలీసు వాళ్ళు. బీవత్సం అంటే బీవత్సం, ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రు, ఇష్టం ఉన్నట్టు లాఠీచార్జ్ చేసిండ్రు. ఆ ఫుటేజ్ రిలీజ్ చేయమండి, మొత్తం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఎందుకు దాచిపెడుతుర్రు? అది దాచిపెట్టొద్దు కదా, అది రిలీజ్ చేయమని చెప్పండి. నిన్న సిఐడి డిఎస్పీ గారు వచ్చిండ్రు. సిఐడి డిఎస్పీ వచ్చి దొంగలతోనే కూర్చొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళే దొంగలు. హుజరాబాద్ ఏసీపీఏ దొంగ, జమ్మికుంట రూరల్ సిఏ దొంగ, కరీంనగర్ సిపిఐ దొంగ అని నేను చెప్తుంటే ఆ దొంగలతోనే కూర్చొని ఉచ్చు బిగిస్తుందని చెప్తా ఉన్నారు. మీ చుట్టూ ఉచ్చు బిగిస్తా ఉంది కౌశిక్ రెడ్డి. బల్కసుమన్ ఆల్రెడీ ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు, కౌశిక్ రెడ్డి కూడా జైల్లో పోతున్నారని చెప్తా ఉన్నారు. నీకు ఏం చెప్పిన ఉచ్చు లేదు బొచ్చు లేదు, వాడు ఏం పీక్తాడో మీరు కూడా పీకలేడు. నేను చేసిన తప్పు లేదు. ఇలా కేవలం కౌశిక్ రెడ్డి చేసే తప్పేముంది సీను? ఇలా ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన గట్టిగా నిలబడి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడగడమే నేను చేసిన తప్ప. ఇలా రైతులకి బోనస్ 500 రూపాయల బోనస్ ఎందుకు ఇస్తలేవు అని అడిగింది తప్ప. లేదు రైతులకి యూరియా బస్తాలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతుందే తప్ప. లేదా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నది తప్ప. లేకుంటే రైతులకి అద్భుతంగా నీళ్లు ఎందుకు ఇస్తలేవు వ్యవసాయం అడగడమే తప్ప. ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేవు అని అడగడం తప్ప. ఇలా 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తలేవు తాతలకు అవ్వాలని అడగడమే తప్ప. ఇలా 4000 పెన్షన్ 6000 ఎందుకు చేస్తలేవు అని అడగడమే తప్ప. కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేవు అని అడగడమే తప్ప. ఇలా న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవు అని అడగడమే తప్ప. తాతలకి అవ్వలకి కంటి వెలుగుతోని ఫ్రీగా ఆపరేషన్లు ఎందుకు చేపిస్తలేవు అని అడగడమే నేను చేసిన తప్ప. ఆడబిడ్డలకి స్కూటీలు ఇవ్వడమే నేను చేసిన తప్ప. యువకులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తలేవు అనేది అడగడం తప్ప. పళ్ళు కొరుకుతూ ఆయన కొట్టడానికి వెళ్ళడం తప్పు అనేది కనబడుతుంది. ఒకసారి వీడియో ప్లే చేస్తాను. ఒకసారి వీడియో ప్లే చేయండి. రైట్, అక్కడ కూర్చున్న మీరు ఒకేసారిగా అలా లేచిపోయి yes రైట్, మీరు అయిపోయింది కదా. చాలా థ్యాంక్ యూ మనోజ్, చాలా మంచిగా అడిగారు. ఆ వీడియో కంటే ముందు, నేను లేచే కంటే ముందు అక్కడ ఉన్న సిఐ, ఇదే సృజన్ రెడ్డి, అక్కడ ఉన్న సిఐ బూతులు తిడుకుంటూ మా కార్యకర్తలని విపరీతంగా నూకేసిండు. ఆయన నూకేసిన తర్వాతనే నేను లేచిన. మా కార్యకర్తలని, నేను ఒక శాసనసభ్యునిగా ఆడ కూర్చొని ఉన్నా, ఆడ ధర్నా చేస్తున్నా, నన్ను ఎందుకు పంపిస్తలేరంటే ఆడున్న సిఐ మా కార్యకర్తలని గలీజ్ మాటలు తిట్టి లేపి పోలీస్ వ్యాన్లో ఎత్తేస్తుండు. మరి నేను ఏం చేయాలి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.